ఎంత పంప పడిపోయింది. మా అత్తగారు పర్వతమ్మ ఇక్కడికి వచ్చారా? ఆవిడ రాలేదు, ఆవిడ ఫోటో వచ్చింది. ఏదో ఫోటో చూపిస్తాను రానాతో చూడు. ఏమీ లేదండి అక్కడ. 24 గంటల్లో మీకు పర్వతమ్మ ఆలోచనే. భలే ధైర్యవంతులండి. అంతా నా భ్రమే. పద పోదాం పద. బంగారు లాంటి కూతురు ఎలా తయారు చేసేవే పాపిస్తాను. నా హోటల్లో నా కళ్ళ ముందు అయ్యో తలుచుకుంటే మర్చిపోతుంది. అమ్మా అమ్మా, ఏం కావాలండి? అమ్మా శశి, శశా, ఇవాళ చాలా సుదినం. ఇన్నాళ్లకు హాయిగా కళ్ళారా చూడగలిగాను. ఏంటండి మీరు అనేది? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా శశి? నా పేరు శశి కాదు. అదంతా నాకు తెలుసమ్మా. శాంతాన్ని మార్చింది కదా మీ అమ్మ. నేను నీ కన్న తండ్రి. ఏమిటి మీరు నా తండ్రా? మీకేమైనా మర్చిపోయిందా? మా నాన్నగారు 10 ఏళ్ల క్రితమే చచ్చిపోయారు. వెళ్ళండి. అలాగే రాక్షసి చెప్పిందా? రాక్షసా? మీ అమ్మ మాట నమ్మద్దమ్మా. నా మీద కక్షతో నేను చచ్చిపోయినానని అబద్ధం చెప్పింది. చిచ్చి, మా అమ్మ అబద్ధం చెప్పడం ఏమిటి? మా నాన్నగారు చచ్చిపోవడం నేను కళ్ళారా చూశాను. ఏదో పొరపాటు ఉందమ్మా. 1,00,000 రూపాయలు సంపాదిస్తే గానీ తిరిగి నీ ముఖం చూడని మీ అమ్మతో పంట వేసి వచ్చానమ్మా. ఏమిటండి మా నాన్నగారు చచ్చిపోయారంటే వినిపించుకోనండి. నేను వచ్చినప్పటి నుంచి అబ్బా, మీరు ఇలా డిస్టర్బ్ చేయడం మొదలు పెట్టారంటే మేము ఇప్పుడే హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోతాం. అర్థపడద్దమ్మా, బాధ పెట్టదు. హాయిగా పడుకోమ్మా, హాయిగా పడుకో. ఏమిటలా కాలు కట్టేస్తాం? 3 ముళ్ళు నువ్వే వేసేస్తున్నావా? మీరేయాలి, నీకు తెలుసా? ఇది లేకపోతే మీరు ఊరుకోరు. మంచి అబ్బాయిలాగా బుద్ధిగా పడుకోండి. ఎంత పాలు తాగుతావా? అక్కర్లేదు. అక్కర్లేదు, నీకేం అక్కర్లేదు. మరి ఇది మాత్రం ఎందుకు? పాలు కాదు పంకాలాగా. చిలక గోరింక ఉలికి పక పక నేనే చిలకైతే నీవే గోరింక రావాలా వంక. చిలక గోరింక ఉలికే పక పక నీవే చిలకైతే నేనే గోరింక రావాలా వంక. చెలియా నేటికి చెలిమి ఫలించనే కలలు కల్లటి కలిమి లభించనే. చెలియా నేటికి చెలిమి ఫలించనే. ఏమిటది? గదిలో ఉన్న వాళ్ళు ఒకసారిగా ఉంటారని రాత్రులు ప్రేమ గీతాలు పెట్టమని మీరేగా సార్ చెప్పారు. ఈ రాత్రికి మాత్రం ఈ పాట పనికిరాదురా. చిలక గోరింక ఉలికి పక పక నేనే చిలకైతే నీవే గోరింక రావాలా. ఈ పాట జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమించేనయా. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమించేనయా ఏగించేనయా. జగమే మాయా బ్రతుకే మాయా. కొంచెం సున్నితంగా దొరకవయ్యా గాజులు. అసలే మెత్తడి శరీరం, మల్లెపూలా చూసుకుంటున్నాను నా పిల్లల్ని. అవునవును చూడయ్యా, నిండు గర్భిణి, చేతి నిండా మంచి గాజులు తొడుగు. సరే, అందరూ సీమంతానికి వచ్చి నోరు మూసి కూర్చుంటే ఎలాగా? పాట పాడండి. నువ్వు పాడమ్మా, నువ్వు పాడు. నువ్వేనా పాడమ్మా? పాట రాదండి. మరేమొచ్చు? సరే, నాకు తప్పుతుందా మరి? నేనే పాడతాను. ముద్దులు పెళ్ళాం
చిట్టి చెలులారా చూతము రారండి కన్నుల పండుగ వైభోగం మా కమలమ్మకు సీమంతం చక్కని బావకు ఆనందం ఈ బండి బావకు పరమానందం చెలులారా. పాడండి, అందరూ పాడండి. నాగమ్మ అమ్మా వాళ్ళందరికీ వాయనాలు ఇచ్చి కాఫీ పలహారం పెట్టి పంపించు. అలాగే అమ్మా. అమ్మా అందరూ అమ్మాయికి ఆశీర్వాదం చేయండి. తీసుకోండి. తీసుకోండి ఇదిగో తీసుకోండి 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 అందరూ తీసుకోండి అదే తీసుకోమ్మా తీసుకోండి. ఆశీర్వదించండి అమ్మా. కమల, నీ తొలి కానుక సీమంతానికి నీ తల్లి ఇచ్చే కానుక 50,000 తీసుకో. 50,000? ఏమిటే 50,000 అని అలా తెల్లబడి చూస్తున్నావు? ఇది నాకు ఒక లెక్క. 5 లక్షలు పెట్టి ఎస్టేట్ కొనమని నిన్ననే నా పెద్దలను ఊరికి పంపాను. ఈ 50,000కే ఏమిటో అలా బెదిరిపోతున్నావు. తీసుకో. అమ్మా కమల, పెళ్ళైన దగ్గర నుంచి నేను నీకేమి ఇవ్వలేదు కదా, అవన్నీ కలిపి ఇప్పుడు ఇస్తున్నాను. 50,000 తీసుకో. వద్దమ్మా వద్దు, ఆయన అనుమతి లేదే నేను తీసుకోలేను. ఏమే నీకేమైనా బుద్ధుందా? అత్తగారు సీమంతానికి చేస్తున్న మర్యాద కాదంటావా? తీసుకో. 50,000 మజాక తీసుకోవే. అసలు ఇంత డబ్బు నీ జన్మలో ఎప్పుడైనా చూసావా? గాడిద. క్షమించండి, తీసుకోవే. నీ మొగుడిని నేను చెప్తున్నాను తీసుకోమంటుంటా. తీసుకో. మొత్తానికి నా పెళ్ళం సెంటిమెంట్ కాపాడే. మేమిద్దరం జాయింట్ గా కలిసి 7 జన్మలు ఇద్దరం మీ రుణం తీర్చుకోయా. అదే నాకు కావలసింది. కలిసి ఉంటేనేనా బంధుత్వం? ఎక్కడున్నా బంధుత్వమే. ఏమే అటువంటి వారు సీమంతం పేరు చెప్పి మనకి రాతి మర్యాదలు చేశారే, తిరిగి వారికి మనం మర్యాద చేయొద్దు? ఏదో దేవుడు ఆశీర్వాదం, మన శక్తికి తగ్గింది, మన గుర్రం తెచ్చింది. 1 రూపాయి. ఇప్పుడు ఇందులో ఉన్నది 50,000 ఇది మన మర్యాద అని చెప్పి వారికి అందజేయి. కోటీశ్వరరాలైన అత్తగారికి ఈ గుర్రబండల్లుడు చేస్తున్న తిరుగు మర్యాద 50,000 తీసుకోండి. తీసుకోండి. ఇవ్వే గాడిద. క్షమించండి అత్తగారు. 2వ క్లాస్ చదివేటప్పుడు 2 2 4. బిఏ క్లాసులోకి వచ్చిన 2 2 అదే 4. చదువు పెద్దదైందనే 2 2 6 అవుతుందా? అలాగే కన్న కూతురు ఎప్పుడు కూతురే. ఏదో మధ్యలో డబ్బు వచ్చిందని, అంతస్తు పెరిగిందని, బంగారం పళ్ళలో కూడు తింటున్నంత మాత్రాన్న కన్న కూతురు పరాయిదవుతుందా? జ్ఞాపకం ఉంచుకోండి. ఏమే నువ్వు కోరిన ప్రకారంగా మీ అమ్మ చేతితో గాజులు దొరికించుకున్నావు. అది నీ సెంటిమెంటు. ఏమండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే మీరే నాకు అత్తగారు. నాకు మట్టుకు సెంటిమెంట్ లేదా? ఇవాళ మంచి రోజు కదా, దండం పెడుతున్నా. వస్తా. అవే సార్, చంద్రబాబు గారు, గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? ఎవరయ్యా నువ్వు? నువ్వు నాకు తెలియదు సార్. మీ ఊరు పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యానా పోలీసా? ఇక్కడికే రావాలా? జీవులో వచ్చాను సార్. జీవులో కాదు, నా పరువు తీయడానికి వచ్చావు. సార్ సార్, మా అత్తగారు ఇదే సార్. మీకు తెలియదా సార్? సార్, దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. నేను ఈ రోజే విజయవాడ పోతున్నాను. అమ్మగారికి ఏమైనా చెప్పమంటారు? అడిగానని చెప్పు. అలాగే సార్. బాబా నమస్కారం. ఇదేం పట్టించుకోకు. ఏం పట్టించుకోకు. ఈ బ్రిడ్జ్ ఇలా విరిగిపోయిందే నాన్న. ఇంత పెద్ద డామ్ కట్టినా మన వాళ్ళు ఎవరు చూడడానికి రావడం లేదేమో అని బాగా ఆలోచించి బ్రిడ్జి పడగొట్టారు. ఇప్పుడు వస్తున్నారు మన వాళ్ళు చూడడానికి. ఉండవమ్మా, చిన్నబాబు రాలేదేమా అని. అదిగో చిన్నబాబు. ఈయన చిన్నబాబు. తెల్ల ప్యాంటు చారల చొక్కా వేసుకున్నాడు. టోపీ కూడా పెట్టుకున్నాడు. అందంగా ఉన్నాడు. ఇదిగో అవ్వే. ఇక నీ తెలివితేటల మీద ఆధారపడు. పోనన్నా, నాకేం తెలియలేదనుకున్నావా? నీకేమమ్మా, నీ బ్రెయిన్ బ్రిటిష్ కొంటా ఉన్నాడు. నేనే ఇవ్వనాను. ఇదిగో నేనే మీ నాన్నని ఇప్పుడప్పుడే చెప్పకు. వాడు అడిగితే
వాడు వీడు అనకమ్మా, ఆయన నాకు నీకు కాబోయే భర్త. అలాగే. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10, 9. స్నానం చేసి ఇలాగే రావాలిగా. చెప్తా. అందరికీ పిచ్చే కోపం. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్